చికెన్ మజ్జిగ పులుసు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయిన వీడియో. నేను కూడా ట్రై చేసే రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తి రెసిపీ షేర్ చేస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సరిగ్గా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మగ్గించాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అలాగే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్. దానివల్లనే టేస్ట్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. దాని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఫ్రెష్ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. అప్పుడైతేనే చికెన్ అడుగంటుకోకుండా చాలా బాగా కుదురుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ఒక 70% కుక్ అయిన తర్వాత దాంట్లో జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. సో ఇలా డ్రైగా కనిపించినప్పుడు మనకు సరిగ్గా కుక్ అయిందని అర్థం అన్నట్టు. దీంట్లోకి మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో సాల్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ చికెన్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి పోపు కోసం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. అంత సింపుల్గా ఈ రెసిపీ అయిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా చికెన్ మజ్జిగ పులుసు చేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.